హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన గణేష్ మండపం చూడబోతున్నాము. సో ఇది ఖైరతాబాద్ గణేష్ తర్వాత సెకండ్ టాలెస్ట్ గణేష్ మండపం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనం హైదరాబాద్, సికింద్రాబాద్లో మేబీ లేదా స్టేట్ మొత్తంలో. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం, చూడండి. అండ్ ఇది ఒక అద్భుతం, నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ వినాయకుడు ఎక్కడుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోబోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్త అయితే భక్తులు స్టేజ్ పైకి ఎక్కువని మనవి. పూజ అవుతుంది కాబట్టి పూజ అనంతరం స్టేజ్ పై మీకు దర్శనం ఉంటుంది. తిరంగా యూత్ అసోసియేషన్ కి కోఆపరేట్ కోరుతున్నాము. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాడు కదా. సేమ్ ఖైరతాబాద్ స్టైల్లోనే అదే రెప్లికాలో మీకు వినాయకుడు, అతిపెద్ద వినాయకుడు, అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో మీకు ఇంకో రెండు దేవతలు కనిపిస్తారు. చూడండి, ఇక్కడ లెఫ్ట్లో మీకు కాళీమాత కనిపిస్తున్నారు. సేమ్ ఖైరతాబాద్ స్టైల్లోనే రెండు దేవతలు అటు ఇటు కనిపిస్తున్నారు. అండ్ మీకు రైట్ సైడ్లో మీకు ఇంకొక దేవుడు కనిపిస్తారు. ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. అండ్ ఈ విగ్రహం ఎంత పెద్దగా ఉందో కదా, అన్ని వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ అమ్మవారు కొలువు తీరారు ఇక్కడ. అండ్ ఈ గణేష్ మండపం మీకు కొత్తపేట దగ్గర ఉన్న మోహన్ నగర్ అనే కాలనీలో మీకు ఇక్కడ సందర్శనం ఇస్తారు. అండ్ చాలా అద్భుతం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక కాలనీ లోపల చాలా పెద్ద వినాయకుడు అనేది ఇక్కడ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, వినాయకుడు పాదాల దగ్గర మీకు మూషికరాజు కనిపిస్తారు. అండ్ తర్వాత ఒక పెద్ద ఆవు విగ్రహం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడితే మీకు 54 అడుగుల వినాయకుడు మీకు ఇక్కడ కనిపిస్తారు. మేబీ ఖైరతాబాద్ తర్వాత ఇదే సెకండ్ టాలెస్ట్ ఉండొచ్చు. అండ్ ప్యూర్గా న్యాచురల్ కలర్స్ వాడుకుంటూ న్యాచురల్గా మట్టితో తయారు చేశారంట. మీరు మాత్రం తప్పకుండా ఇక్కడ రావాల్సిందే ఫ్రెండ్స్. ఈ 11 రోజులలో కంపల్సరీ మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. అండ్ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు గత 18 ఏళ్ల నుంచి ఇక్కడ వినాయక మండపం అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రసాదం టైం. చట్కీగా ప్రసాదం తీసుకో, కొద్ది తిను. సో ప్రసాదాలు అయిపోయాక ఫ్రెండ్స్, ఇక్కడ రద్దీ మాత్రం చాలా పెరుగుతుంది రోజు రోజున. అండ్ చూడండి, చాలా అద్భుతంగా ఇక్కడ గణేష్ మండపం స్థాపించారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడనే వినాయకుని తయారు చేస్తారంట. అండ్ ఇక్కడనే 11 రోజుల తర్వాత ఇక్కడ నిమజ్జనం చేస్తారంట ఫ్రెండ్స్. అండ్ రోజు నిత్య అన్నదానాలు జరుగుతాయంట ఇక్కడ. మీరు మాత్రం తప్పకుండా దర్శనం చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.